ఏపీలో పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీపై విపక్షాలు విమర్శల దాడి పెంచాయి. ఒకప్పుడు అన్న కోసం పోరాడిన వీరవనిత వైఎస్ షర్మిల నేడు అదే అన్న జగన్ పైనే విల్లు ఎక్కుపెట్టారు. తాజాగా వైఎస్ షర్మిల భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రం విభజన సమయంలో ప్రత్యేక హోదా హామీ కోసం ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. ఈ విషయంలో తల్లిలాంటి ఏపీని జగన్ వెన్నుపోటు పొడిచారని కంటతడి పెట్టారు. హోదా కోసం పోరాడకపోతే ఎప్పటికీ రాదన్నారు. ప్రతిపక్ష నేతగా జగన్ నాడు నిరాహార దీక్షలు చేశారని, మూకుమ్మడి రాజీనామాలకు పిలుపునిచ్చారని, సీఎం అయ్యాక ఒక్కసారైనా పోరాటం చేశారా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇస్తానన్న రాహుల్ గాంధీ హామీతో ఏపీ రాజకీయాల్లోకి తాను అడుగుపెట్టినట్లు షర్మిల స్పష్టం చేశారు. ఎన్నికల వేళ ప్రత్యేక హోదా అంశం మళ్లీ తెరపైకి రావడం విచారకరం. గత ఎన్నికల్లో 25కి 25 ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని ఎన్నికల్లో అరిగిపోయిన క్యాసెట్ మాదిరిగా జగన్ పదే పదే చెప్పారు. నిజమేనని నమ్మిన ప్రజలు 22 ఎంపీ సీట్లను గెలిపించారు. అయితే సీఎం అయిన తర్వాత ఢిల్లీకి వెళ్లి ప్రత్యేక హోదా అంశాన్ని మాత్రం వదిలిపెట్టబోనని జగన్ కొత్త రాగం అందుకున్నారు. దాంతో ఆనాడే ప్రత్యేక హోదా మరుగున పడిపోయింది. నిజమే, ప్రత్యేక హోదా వస్తే పోలవరం, రాజధాని, రాష్ట్రం అభివృద్ధి చెంది ఉండేది. కానీ స్పెషల్ ప్యాకేజీ కింద కేంద్రం ఇస్తున్న నిధులు ఏమయ్యాయి? వాటి గురించి కూడా షర్మిల తన అన్నను ప్రశ్నించి ఉంటే బాగుండేదని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించిన పాపాన్ని కాంగ్రెస్ మూటగట్టుకుంది. దాని ఫలితంగా 2014-19 ఎన్నికల్లో కాంగ్రెస్కు ఏపీలో డిపాజిట్ సైతం దక్కలేదు. ఇప్పుడు రాష్ట్రానికి ఫలానా చేశామని చెప్పుకునే దిక్కులేదు కాబట్టి షర్మిల ప్రత్యేక హోదా అంశాన్ని మళ్లీ తెరమీదకు తీసుకువచ్చారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవానికి తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు చెప్పుకుని రాజన్న రాజ్యం స్థాపిస్తానంటూ గతంలో ఏపీలో పాదయాత్ర చేశారు. అయితే జగన్ ఆ అస్త్రాన్ని గత ఎన్నికల్లోనే వాడేశారు కాబట్టి షర్మిల ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం స్థాపిస్తానంటూ తిరుగుతున్నారు. దీంట్లో భాగంగా మరుగున పడిన ప్రత్యేక హోదా అంశాన్ని హైలైట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేది మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమేనని స్పష్టంగా తెలుస్తోంది. కేంద్రం సైతం ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చేది లేదని పార్లమెంటు వేదికగా అనేకసార్లు చెప్పింది. కానీ స్పెషల్ ప్యాకేజీ ఇచ్చేందుకు సుముఖంగానే ఉంది. మరి కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రాకపోతే ఏపీకి స్పెషల్ స్టేటస్ ఏ విధంగా ఇస్తుందో కూడా షర్మిల చెప్పి ఉంటే బాగుండేదని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. దీన్ని బట్టి కేవలం ఓట్ల కోసమే ప్రజలను గొర్రెల మాదిరిగా వాడుకోవాలని షర్మిల చూస్తున్నారని దుయ్యబడుతున్నారు విశ్లేషకులు. ప్రత్యేక హోదా కాకుండా రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. రోడ్లు, ఉద్యోగాలు, ఉపాధి, పరిశ్రమల స్థాపన వంటి వాటిపై పోరాడితే బాగుండేదని అంటున్నారు. మొత్తానికి ప్రత్యేక హోదా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలియదు గానీ అదో ట్రంప్ కార్డ్ మాదిరిగా వాడుకోవడం సిగ్గుచేటని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.